హలో హాయ్ అందరికీ నమస్తే. ఇట్స్ మీ మోనీ మోన్స్ వన్ మోర్ మినీ వ్లాగ్. సో నిన్న ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయాయి. నేను అది ఫుల్ వీడియో వ్లాగ్ చేద్దామని చెప్పేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా ఫెస్టివల్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే పూజ అనేది చేస్తున్నాను. సో పూజ మేము ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చూడాలి అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మేమైతే మార్నింగ్ లేచి ఫస్ట్ తలస్నానం చేసిన తర్వాత మేము ఇల్లు క్లీన్ చేయడమైనా, దేవుడి పటాలు పట్టుకోవడమైనా ఏదైనా చేస్తాము. ఫస్ట్ స్నానం చేయాలి. స్నానం చేసినాక ఇల్లు మాఫేసిన తర్వాత ఏమైనా స్టార్ట్ చేస్తాము. మేమైతే ఎక్కడైతే పువ్వులు చాలా కాస్ట్ ఎక్కువ. నెల్లూరులో ఒక 20 రూపాయలకి ఇవ్వన్న పువ్వులన్నా కూడా ఇంత కవర్కి వేసి ఇస్తారు. ఇక్కడ ఒక పువ్వు వచ్చి రూపాయి అన్నమాట. సో రూపాయికి ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఉగాది రోజు చాలా వాళ్ళే దండలు కట్టిస్తారు. ఒక మూర పొడుగు దండ కట్టిస్తే అది 30 రూపాయలు. మేమైతే విడిగా పువ్వులు తీసుకొచ్చుకున్నాం. టైం లేదు కాబట్టి తోరణాలకు వచ్చేసి మాలలు అక్కడే కట్టించుకొని వచ్చేసామన్నమాట. సో నేనైతే పూజ ఇలా చేశాను. మేము ఉగాది రోజు ఖచ్చితంగా ధూపం వేస్తామండి. సో ఇది అన్నమాట పూజ. నేనైతే మామిడికాయ, మామిడాకు, యాపోత అన్నీ పెట్టాను. నేను దానికోసం ఏం చేశాను అసలు ఉగాది రోజు అంటే నేనైతే మీకు తెలిసిందే కదా, ఉగాది పచ్చడి చేశాను, మామిడికాయ పులిహార చేశాను. మేమైతే గుగ్గుళ్ళు అంటాము, మీరు ఏమంటారు? కొందరు కొమ్మి శనగలు అంటారు, అలా అంటారు. మేమైతే గుగ్గుళ్ళు అంటాం. గుగ్గుళ్ళు ప్రిపేర్ చేశాను, పాయసం చేశాను. నేను ఈ 4 ఐటమ్స్ అయితే చేశాను. సో ఫైనల్గా పూజ అయిపోయింది. మా హస్బెండ్ దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ మనం ఏం మొహాటకు పోవాల్సిన అవసరం లేదు. హస్బెండ్ దీవిస్తే మనకు మంచిగా జరుగుతుంది. సో నేను మా అపార్ట్మెంట్లోనే మా సార్తో వర్క్ చేసే అన్న వాళ్ళని ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశాము. నేనైతే అన్నయ్య వచ్చి పూజ చేసేసారు. నేను ఒక 7-8 మందికి తాంబూలం ఇస్తున్నాము అన్నమాట. ఎందుకంటే తాంబూలం ఇస్తే ఉగాది రోజు మంచిది అని చెప్పింది మా అత్తమ్మ. సో అందుకు నేనని చెప్పేసి మన కాడ ఉన్న స్థాయిలోనే మనం తాంబూలం ఇస్తున్నాం. మనం ఏమైతే గ్రాండ్గా చేయట్లేదు. వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మాకు కూడా అసలు పూజ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా అనిపించేసింది. పూజ అయిపోయిన తర్వాత చాలా అంటే ప్రశాంతంగా కూడా ఉంది. మేము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్ళాము. గుడిలో కూడా ప్రసాదాలు పెట్టుకుంటూ వచ్చాము. ప్రసాదాలు పెట్టుకుంటూ వస్తుంటే మనకి తెలియదు కదా, నెల్లూరు సైడు ఎట్లా పైట వేసేసుకుంటాం, నార్మల్గా వెళ్ళిపోతాము. కానీ పైట అనేది మన నెత్తి మీద వేసుకుని ప్రసాదం పెట్టాలి, దేవుడి దగ్గర పూజ చేయాలన్నమాట. నేను అందరికీ ఇట్లయితే చూడండి, నేను అంటే మాకు తెలిసిన సాంప్రదాయం అయితే ఇదే. సో మీ సైడ్లు కొన్ని సైడ్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మాకు ఇలా చెప్పారు కాబట్టి మా ఇంట్లో పెద్దవాళ్ళు మేము అలాగే చేస్తున్నాము. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మనం ప్రసాదం అక్కడ అందరూ చాలామంది జనం ఉన్నారు. నేను మూడు బాక్సులకి తీసుకెళ్ళాను అనమాట. ఫస్ట్ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసిన తర్వాత అందరికీ పంచుకుంటూ వచ్చాను. వాళ్ళైతే హిందీ అంటే గుజరాతీ వచ్చండి. మా సార్ చెప్తున్నారు గుజరాతీ రాదు, ఇంగ్లీష్ ఆర్ హిందీ అని తెలుగు అని చెప్పేసి ఓకే పర్లేదు అని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో వీళ్ళు చూడండి, బయట అంటే ఇంటి ఎదురు వాళ్ళు అందరినీ పిలిచాను. వీళ్ళైతే ఈ అక్క వచ్చేసి కర్ణాటక అక్క అన్నమాట. అందరం ఒక్కొక్క లొకాలిటీ నుంచి వచ్చేసాము. ఈ అక్కకు వచ్చేసి హిందీ వచ్చు, కర్ణాటక రాదు. ఇంకా ఇది అన్నమాట. వీళ్ళు మాత్రం మన తెలుగు వాళ్ళు, వైజాగ్ వాళ్ళు. చిన్నైనా పెద్దయినా బ్లెస్సింగ్స్ తీసుకోవడం సో మా నాన్నవైతే వాళ్ళు దీవిస్తే చిన్నవాళ్ళు మాకంటే చిన్నవాళ్ళు దీవించినా మనకు మంచిగా జరుగుతుందంట. నేనైతే అలా దీవించాను. అందరికీ పసుపు పూసాను, కాళ్ళకి బొట్టు పెట్టాను, అన్నీ చేశాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఉగాది లైఫ్లో నా పెళ్ళైన తర్వాత నేను ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం ఎంత బెస్ట్గా అంటే ఇదే ఫస్ట్ టైము. మా సార్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నేను ఏది అడిగినా కాదు అనుకున్నా చేయమని చెప్పారు. వచ్చిన వాళ్ళని కూడా చాలా మర్యాదపూర్వకంగా గౌరవించాము. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మా సార్కి ఏమో డ్యూటీ ఉన్నందువల్ల ఫాస్ట్గా వేయాల్సి వచ్చింది. సో ఈ అక్క కూడా విజయనగరం అక్క అన్నమాట. చాలా ఓన్ సిస్టర్ లాగా మనం ఏదన్నా మిస్టేక్స్ చేసినా కూడా చాలా మనకి అంటే మంచిగా చెప్తుంది. ఏదైనా ఇది చేయకూడదు చెల్లి, అలా చేయాలి చెల్లి అని చెప్పి. సో ఈ రోజుల్లో చెప్పేది ఎవరు ఉంటారు, పోయినా వాళ్ళు వెళ్ళిపోయేది అనుకుంటాము. నేనైతే పూజ అయితే చాలా బాగా అనిపించేసింది. అక్కే నాకు ఇవన్నీ చెప్పింది, ఇలా చేయాలి చెల్లి అని చెప్పేసి, వాళ్ళు చేస్తే మంచిది అని చెప్పి నాకైతే చాలా మంచి అనిపించింది. మా సార్కి ఇలాంటివి అసలు అన్నీ నచ్చు, కానీ నన్ను బాధ పెట్టకూడదని చెప్పేసి నేను ఏం చేస్తున్నా కూడా ఓకే నువ్వు చెయ్యి అని చెప్పారు. నేను అడిగాను పూజ ఎలా జరిగింది ఏంటి అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది అని చెప్పారు. సో నేను దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను.
ఇక్కడ ఏదైనా వస్తువుకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ ఏంటి తెలుసా, నేను వాళ్ళందరికీ ప్రసాదాలు అన్నీ ఇచ్చాను. ఇస్తే ఏంటి అసలుకి ప్రసాదం అంటే ఏందన్నారు. సో కొంచెం స్వీట్ తిన్నాకైతే తీగా ఉంది, బాగుంది అని చెప్పారు. సరే ఇదేం రైసు అంటే లెమన్ రైసు మ్యాంగోతో అని చెప్పాను. అంటే ఇప్పుడు అక్క వాళ్ళు మాకు ఇక్కడ కొంచెం టైం నుంచి అలవాటు పడ్డారు కాబట్టి కొంచెం తెలుగు వర్డ్స్, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాళ్ళకి అర్థమవుతాయి. సో చూడండి, మా సారు మేమిద్దరం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. మీలాంటి పాప పుట్టాలి మాకు కూడా అని చెప్పేసి మేమే అడిగామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ స్వీట్ తిని ఇది ఇయర్లీ వన్స్ తినాలి, ఇది ఉగాది పచ్చడి అండి, దీన్ని పుల్లగా ఉంది అని చెప్పేసి వాళ్ళు తీసుకోలేదన్నమాట. మనం ఏం ఫీల్ అయిపోతామని కొంచెమే ఇచ్చారు. ఇలాగా నా శారీ లుక్స్. సో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.